ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. అయితే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కొందరు రైతులకు ఇంకా అందలేదు. ఈ కేవైసీ పూర్తి కాకపోవడం, ఆధార్ అనుసంధానం లేకపోవడం, బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవడం వంటి కారణాలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు డబ్బులు రాని వారికి ప్రభుత్వం వారికి మరో అవకాశం ఇచ్చింది. ఈ సమస్యలు సరిదిద్దుకుంటే డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది. చాలా మంది రైతులు బ్యాంకులో పెద్దగా లావాదేవీలు చేయలేదు. వారి ఖాతాలు పనిచేయకుండా పోయాయి. వెంటనే బ్యాంకులకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని, రైతు ఈకేవైసీ కూడా చేసుకోవాలని సూచించారు. సమస్యలు సరిచేసుకుని అవసరమైన డాక్యుమెంట్లు అందజేయాలి. అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు రాని రైతులకు ఏవైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. నంబర్కు ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను తెలుపవచ్చు. ఈకేవైసీ బ్యాంక్ ఖాతా సమస్యలు, భూ యజమానుల మరణం, భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో అనర్హులైన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు రైతులకు పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు రాలేదు. వీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు ఒక పథకానికి అర్హులను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ దరఖాస్తుతో పాటు ఆ పత్రాలను సమర్పించాలి. అధికారులు వాటిని పరిశీలిస్తారు. అర్హులైతే వారి పేర్లను జాబితాలో చేరుస్తారు. రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హతను తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆధార్ నెంబర్ పంపి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ పేరు లేకపోతే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలి. ఈ నెల 13 వరకు మాత్రమే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లో ఫిర్యాదు కూడా నమోదు చేయవచ్చు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు 20,000 అందిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే 6,000కు ఏపీ ప్రభుత్వం మరో 14,000 కలిపి ఇస్తోంది. ఈ మేరకు తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తారు.